హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ పప్పుని సరికొత్త పద్ధతిలో మా అమ్మమ్మ చేసే పద్ధతిలో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా నేను కందిపప్పుని 100 గ్రామ్స్ వరకు తీసుకొని లో ఫ్లేమ్ మీద లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. దాంట్లోనే సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. చాలామంది కుక్కర్లోనే కందిపప్పుతో పాటు బీరకాయ ముక్కలు కూడా ఉడికించుకుంటారు. అలా కాకుండా నేను చెప్పే ప్రాసెస్లో ఈ పప్పు కనుక చేసుకుంటే అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్ట్గా ఉంటుంది. మనం కుక్కర్లో పప్పు ఉడికేలోపు పక్కన కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని, పోపుల్ని, ఆనియన్స్, కరివేపాకుని, బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడికిన కందిపప్పులో కొంచెం సాల్ట్, కారం, మనం పక్కన ఫ్రై అవుతున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ పప్పు బీరకాయ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.